హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మీరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ఇక వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో నా ఓల్డ్ వీడియోస్ కూడా ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో చెప్పాను కదా, ఇంట్లో కొంచెం వాల్ పేపర్ చేయాలి, అందుకే సామాన్ ఏం చదవలేదు అని. అంటే పొయ్యి మాత్రం వరండాలో ఉండిపోయింది. దానికోసం నేను వాల్ పేపర్ తెప్పించాను ఆన్లైన్ నుండి. బ్లాక్ కలర్ ఎందుకంటే వంట బాగా చేసేటప్పుడు ఆయిలీ మార్కలు అవన్నీ పడతాయి కాబట్టి బ్లాక్ అయితే కనిపించకుండా ఉంటుందని నేనైతే బ్లాక్ కలర్ తీసుకున్నాను. అంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ అవి ఉండే వేయాలని నాకు ఇష్టం, బట్ అది కూడా వైట్ వస్తే మెయింటైన్ చేయలేం కదా, తొందరగా మురికైపోద్ది అన్నట్లుగా నేనైతే బ్లాక్ కలర్ తీసుకున్నాను. అండ్ ఇదైతే పానీపూరి ఛాలెంజ్ అయిపోయిన తర్వాత రోజు చేసామన్నమాట. ఆ రోజు అండ్ ఇంకా అది మెజర్మెంట్ ఏమీ పెట్టలేదు నేను. అసలు ఒక షీట్ చూద్దాము ఎంతవరకు వస్తుంది ఏంటి అనేది. ఎగ్జాక్ట్ సరిపోయింది. అండ్ కొంచెం కూడా మిగిలి ఉండిందనమాట. నేను ఇంకా బండల మీద అక్కడ కింద పైన వేద్దామని అనుకున్నాను, బట్ వేసేటప్పుడైతే చాలా బబుల్స్ వచ్చాయి. అర్థం అవ్వలేదన్నమాట. అది ఒకరికి ఇద్దరు పట్టుకొని నీట్గా వేస్తేనే బాగుండిద్ది అనిపించింది అనమాట. సో ఇంకా చాలా కలర్స్ చూసాను నేను. ఇది చూసిన తర్వాత బెడ్ ఉన్న వైపు కూడా వేద్దాం అనుకున్నాను, బట్ ఇది పెట్టిన తర్వాత ఇంకోటి కూడా పెట్టాను, అది క్యాన్సిల్ చేసాను మళ్ళీ. ఎందుకో నాకు అంత సాటిస్ఫై అవ్వలేదు నేను. అంటే వెంటనే బబుల్స్ పడుతుంది, మళ్ళీ తీసేటప్పుడు కూడా ప్రాబ్లమాటిక్ అయిపోద్ది అన్నట్టుగా నేను ఇంకా ఏమీ పెట్టలేదనమాట. అదైతే వెనక్కి పంపించేశాను. తర్వాత ఇంక ఇది ఓపెన్ చేయడానికి చాలాసేపు పట్టింది. తీసిన వెంటనే వేయడానికి కూడా అసలు చాలాసేపు పట్టిందనమాట. సో చూస్తే అట్లా వచ్చింది. చూస్తే ఇంకా స్టిక్కర్ లాగేసి వేయడమే అనమాట. కానీ ఎవరైనా చూస్తే మార్బులే అనుకుంటారు, ఇది స్టిక్కర్ అని మాత్రం అనుకోరు. కానీ దగ్గరకు చూసిన వాళ్ళే స్టిక్కర్ అనుకుంటారు. కానీ మేము వేసిన దానికి బబుల్స్ రావడం వల్ల స్టిక్కర్ అని తెలుస్తుందన్నమాట. మామూలుగా వేస్తే మాత్రం సేమ్ మార్బుల్ లానే ఉంది అది. కానీ బబుల్స్ రాకుండా వేస్తే చాలా బాగుండిద్ది అనిపించింది. ఫస్ట్ టైం కాబట్టి బబుల్స్ అయితే వచ్చాయి. ఇంకా చెల్లి వేస్తుంది, నేనైతే పట్టుకున్నాను. అసలు చాలాసేపు పట్టింది వేయడానికి. అలా అలా వేసేసామన్నమాట. మొత్తానికి వేయనప్పుడైతే వాల్ ప్లెయిన్గా ఉంది, వేసిన తర్వాత బాగుండింది. సో వేరే కలర్ అయితే బాగుండు కదా అనిందనమాట అమ్మ. అలా అలా వేసేసాము. ఒకరోజు కొంచెం, ఒకరోజు అలా అలా మొత్తానికి వేసామన్నమాట. ఇంకా ఫైనల్గా సెట్ అయిపోయింది. సో ఇంకా నేనైతే కింద బండల మీద అయితే పేపరే వేసాను, ఇంకేం వేయలేదన్నమాట. అట్లా అట్లా వేసేసాము. ఇంక దీని తర్వాత అయితే ఇంకా మా పిల్లలు ఆడుకొని అలా అలా చేసేసారనమాట. ఈ బ్లాగ్ అయితే నేను పార్ట్స్గా నేను యాడ్ చేశాను. సో మొన్నటి కొంచెం క్లిప్ అండ్ నిన్నటిది కొంచెం క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఫైనల్లీ 30 తిప్పులు 3 చెరువు నీళ్ళ వేసామన్నట్టు అనిపించింది. నేను ఒక్కదాన్ని అయితే నా వల్ల కాదేమో అనిపించింది. డెఫినెట్గా కాదు, ఎందుకంటే అది పట్టుకుంటూ తీస్తూ పెట్టేసరికి చాలా కష్టం అనిపించింది. అది కూడా మెజర్మెంట్ లేదు కాబట్టి మళ్ళీ ఆ పేపర్ వేస్ట్ అవ్వకుండా, ఆ పీస్ కూడా వేస్ట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. మళ్ళీ అంటితే అది తీస్తుంటే బబుల్స్ వస్తుంది. అలా మొత్తానికైతే మా చెల్లి వేసింది, నేనైతే వేయలేదు. నేను పట్టుకున్నాను అనమాట. మొత్తం అదంతా చెల్లి వేసింది. ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చింది ఏంటి అనేది రేపటి వీడియోలో చెప్తాను మీకు అని చూపిస్తాను. ఇక్కడైతే ఈవినింగ్ వ్లాగ్ ఒక పార్ట్ అయితే మీకు యాడ్ చేసి నేను షేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే వాటర్ మిల్లోను మొన్న మా పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు తీసుకొచ్చాను అనమాట. వర్క్ ఉండి బయటకు వెళ్ళినప్పుడు 2 వాటర్ మిలన్స్ తీసుకొచ్చాను, ఒక్కొక్కటి 50 రూపీస్. కానీ అసలు బాగాలేదనమాట, డ్రై అయిపోయినట్టు అయిపోయినాయి. సో లోపల ఎలా ఉంటుందో తెలియదు కదా, మళ్ళీ పీస్ కట్ చేపిస్తే తర్వాత రోజుకి వేస్ట్ అవుతుంది అన్నట్టుగా. ఇంకా మా పిల్లలు అయితే పక్క రూమ్లో ఉన్నారు, సో వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చేసాను. ఇంకా వాటర్ మిలన్ తిన్న తర్వాత కొన్ని స్నాక్స్ అలా అలా ఇచ్చాను. ఇంక తీసుకెళ్ళగానే వాళ్ళైతే ఫాస్ట్గా తినేస్తున్నారనమాట. ఈ సమ్మర్కి ఇంట్లో ఫుడ్ ప్రిపరేషన్స్ కూడా ఏం చేయట్లేదు, చెప్పాను కదా. చేస్తే ఈవినింగే అనమాట. ఆఫ్టర్నూన్ వాటరు, సబ్జా వాటరు, ఇలా వాటర్ మిలోను ఏదో ఒకటి ఫ్రూట్స్ తినాలనిపిస్తుంది, ఎక్కువ వాటర్ తాగాలనిపిస్తుంది. ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అయితే ఏం ఉండట్లే ఆఫ్టర్నూను, ఇంక ఈవినింగ్కే పెట్టేసుకున్నాను అనమాట. చేయలేకపోతున్నామంట ఆవిరికి. ఇంకా ఫైనల్లీ మసాలా మజ్జిగ చేసుకున్నాను అనమాట నేను చాలా రోజుల తర్వాత. నేనైతే ఫ్రెష్గా
పెరుగు మార్నింగ్ తోడుపెట్టుకున్న, ఆఫ్టర్నూన్ 2-3 కల్లా తోడుకుని పోయింది. ఇంకా పుదీనా కొత్తిమీర తీసుకొచ్చాను కదా, నేను లాస్ట్ వీడియోలో ఆరబెట్టేశాను కదా, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి మీ స్పైసీకి తగ్గట్టు, ఒక చిన్న అల్లం ముక్క వేసుకున్నాను. అందులో కొంచెం ఉప్పు వేసాను. ఇదంతా 2 టైప్స్ చేయొచ్చు, నేను 1 టైప్లో చేశాను అనమాట. ఇదంతా బాగా జ్యూస్లా చేసుకున్నాను. ఈ జ్యూస్లో పెరిగేసుకున్నాను అనమాట. పెరిగేసి మళ్ళీ బాగా బ్లెండ్ చేసి తర్వాత నేను వడకట్టుకున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ మజ్జిగ తిప్పిన దాంట్లో పేస్ట్ కూడా వేయచ్చు. దానికంటే కూడా నాకు ఇలా బెస్ట్ అనిపించింది. 2 టైప్స్ చేయడం కంటే కూడా ఇది బెస్ట్ అనిపించింది. అండ్ ఇందులోనే మళ్ళీ కీర దోస వేయచ్చు, బాగుంటుంది. కానీ అది సపరేట్ టేస్ట్ అనమాట. ఇందులో వేస్తే అది ఇది మిక్స్ అయిపోద్ది అని నేను కీర దోసగా వేయలేదు. నేను లాస్ట్ ఇయర్ షేర్ చేశాను మీకు ఆ రెసిపీ. ఎవరైనా చూడండి, మళ్ళీ కావాలంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా షేర్ చేస్తాను. ఓన్లీ కీర జీలకర్ర పొడి వేసుకుని సూపర్ ఉంటుంది. ఈ సమ్మర్కి ఇవే చాలా బెస్ట్ మసాలా మజ్జిగ. మీరు ఏ పద్ధతిలో చేస్తారు అనేది నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. మీరు చేసే ప్రాసెస్ ఏంటనేది డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఫైనల్లీ నేనైతే వడకట్టేసుకున్నాను. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం ముక్క, సాల్ట్, అంతే. చాలా బాగుండింది. కాకపోతే నేను తాగుతున్నంతసేపు స్పైస్ అనిపించింది అనమాట. గొంతులో కూడా చాలా ఘాటుగా ఉండింది. నాకు చాలా నచ్చింది. ఆ మాత్రం స్పైస్ ఉండాలని ఐస్ క్యూబ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ వేడి చేస్తుందని నేనైతే ఐస్ క్యూబ్స్ ఏమి వేయలేదన్నమాట. సో ఇంకా పొయ్యి పెట్టలేదు. అక్కడ చాలా డర్టీగా ఉంది. నేను మొత్తం చూపించట్లేదు మీకు, పోసేంతవరకే చూపిస్తున్న. గ్రీన్ కలర్ ఎంత బాగుండిందో చూసారా. టేస్ట్ కూడా చాలా బాగుండింది. ఈ సమ్మర్కి ఎక్కువ లిక్విడ్స్ తీసుకోండి మీరు. లిక్విడ్ పదార్థాలు ఎక్కువ తీసుకుంటే మంచిదన్నమాట. సో ఫ్రూట్స్, జ్యూసెస్, హెల్దీ జ్యూసెస్, మళ్ళీ ఐస్ క్యూబ్స్ అవి వేసి కాకుండా ఇలా మసాలా మజ్జిగ, సబ్జా వాటరు, కటోరా పాలు, సుగంధ పాలు, ఇట్లా చాలా మంచిది సమ్మర్కి. నేనైతే తాగేసాను గ్లాస్ వెంటనే, బాగా ఖాళీ చేశాను అనమాట. ఎందుకంటే నాకు ఓవర్ హీట్ బాగా చేసి ఉండే. ఇంకా ఆ రోజు ఆ మజ్జిగంతా నేనే హాఫ్ తాగాను, మమ్మీకి హాఫ్ ఇచ్చాను. ఎక్కువ నేనే తాగేశాను. ఫైనల్ నా మసాలా మజ్జిగ ప్రాసెస్ అయితే ఇది. మీరు ఏ టైప్ చేస్తారనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇంకా వాల్పేపర్ అయితే ఇదనమాట. ఫైనల్ అవుట్లుక్ నేను రేపటి వీడియోలో మీకు చూపిస్తాను. సో టుడే వీడియో అయితే ఇది. నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఇంకేం బ్లాగ్ షూట్ చేయలేదన్నమాట. రేపు ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. టుడే వీడియో అయితే ఇది. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యు ఆన్ నెక్స్ట్ వ్లాగ్. నా ఓల్డ్ వీడియోస్ కూడా ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. స్టే ట్యూన్డ్ టు తెలుగమ్మి రాణి. బాయ్ బాయ్, టేక్ కేర్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్.